వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని బ్రిటిష్ రాజ్య స్థాపన అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను నిలిపివేసిన గవర్నర్ జనరల్. ఆన్సర్ బి, వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్ దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ డి, రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ ఏ, వుడ్స్ డిస్పాచ్ 1854. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది? ఆన్సర్ బి, 1845 to 46. నెక్స్ట్ క్వశ్చన్, సైన్య సహకార ఒప్పందంపై సంతకము చేసిన రాజ్యం ఏది? ఆన్సర్ డి, పైవన్నీ, హైదరాబాద్, మైసూర్, అవధ్. తొలుత హైదరాబాద్ అనేది సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసింది మొదటగా హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధము తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సా దివానీని స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ బి, బక్సర్ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ పానిపట్టు యుద్ధము జరిగిన సంవత్సరం? ఆన్సర్ బి, 1761లో జరిగింది ఈ యుద్ధం. అహ్మద్ షా అబ్దాలీ మరియు సదాశివరావుకు మధ్య జరిగింది ఈ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోంస్లే రాజవంశాలు ఏ రాజ్యానికి చెందినవి? ఆన్సర్ సి, మరాఠా రాజవంశానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధాన్ని బ్రిటిష్ వారు గెలుచుకున్నారు మరియు పాండిచేరి ఒప్పందంతో ముగించారు? ఆన్సర్ సి, రెండవ కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎన్ని జరిగాయి? ఆన్సర్ సి, 3 యుద్ధాలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ బి, సాల్భే సంధితో ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిషర్లు ఎన్నో మరాఠా యుద్ధంలో భాగంలో ఒరిస్సా, ఆగ్రా, యమునా నది ఉత్తర భూభాగాలను పొందారు? ఆన్సర్ బి, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, మూడో ఆంగ్లో మరాఠా యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిన బ్రిటిష్ కంపెనీ పీష్వాకు బర్ణం ఇచ్చి ఏ ప్రాంతానికి పంపింది? ఆన్సర్ బి, బితూర్ అనే ప్రాంతానికి పంపింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంత ఆక్రమణతో కంపెనీ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది? ఆన్సర్ డి, మరాఠా. నెక్స్ట్ క్వశ్చన్,
మరాఠా ప్రాంత ఆక్రమణ అనంతరం అత్యున్నత హోదా అనే విధానాన్ని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ సి లార్డ్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంత ఆక్రమణ తర్వాత భారతదేశంలో అతి పెద్ద సామ్రాజ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది? ఆన్సర్ సి మరాఠా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిషర్లను ప్రతిఘటించిన కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఆన్సర్ డి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నమ్మ తర్వాత పోరాటం కొనసాగించిన సంగోలీ వీరుడు ఎవరు? ఆన్సర్ సి రాయన్న. నెక్స్ట్ క్వశ్చన్, 1838 to 42 మధ్య ఏ ప్రాంతంపై బ్రిటిషర్లు పరోక్ష పాలన ప్రారంభించారు? ఆన్సర్ బి ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిషర్లను ఎదిరించి పోరాడిన సురేంద్ర సాయి ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఏ సంబల్పూర్ ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 1843లో సింధు ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించడానికి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ బి రష్యా భారత్ను ఆక్రమిస్తుందేమో అన్న సందేహం. నెక్స్ట్ క్వశ్చన్, మహారాజా రంజిత్ సింగ్ ఏ ప్రాంతానికి పాలకుడు? ఆన్సర్ ఏ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, 1839లో రంజిత్ సింగ్ మరణానంతరం ఏ సంవత్సరంలో అతని వారసులను ఓడించి ఆంగ్లేయులు పంజాబ్ను స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ డి 1849. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించి సరైనది? ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. 1848లో లార్డ్ డల్హౌసీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం భారత పాలకుడు వారసుడు లేకుండా మరణిస్తే ఆ భూభాగం కంపెనీ భూభాగంలో కలిసిపోతుంది. ఈ విధానంలో భాగంగా బ్రిటిష్ భూభాగంలో కలిసిన మొదటి ప్రాంతం సతారా. నెక్స్ట్ క్వశ్చన్, దుష్పరిపాలన అనే పేరుతో ఆక్రమించిన ప్రాంతం ఏది? ఆన్సర్ సి అవధ్. నెక్స్ట్ క్వశ్చన్, 1856లో బ్రిటిషర్లు ఆక్రమించిన చివరి రాజ్యం ఏది? ఆన్సర్ ఏ అవధ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలను వాటి సంవత్సరాలతో జతపరచండి. ఆన్సర్ ఏ సతారా అనేది 1848లో ఆక్రమించారు. సంబల్పూర్ 1850లో ఆక్రమించారు. ఉదయ్పూర్ 1852, అలాగే నాగపూర్ 1853, ఝాన్సీ 1854. ఈ విధంగా బ్రిటిషర్లు ఈ ప్రాంతాలను ఆక్రమించారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిషర్లు భారతదేశాన్ని ఎన్ని ప్రెసిడెన్సీలుగా విభజించారు? ఆన్సర్ 3, 3 ప్రెసిడెన్సీలుగా విభజించారు. ఒకటి ఏంటంటే బెంగాలు, మద్రాసు, బొంబాయి. ఈ విధంగా 3 ప్రెసిడెన్సీలుగా విభజించారు బ్రిటిషర్లు. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ విభాగంలో సంస్కరణలు తీసుకువచ్చిన మొదటి గవర్నర్ జనరల్? ఆన్సర్ ఏ వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిషర్లు భారతదేశాన్ని రెగ్యులేటింగ్ చట్టాన్ని అంటే మొదటి చట్టం ఇది ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఏ 1773లో చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ సంస్కరణలకు సంబంధించి సరైనది?
ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. 1772 నుండి న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టును ఫౌజ్దారీ అదాలత్ అంటారు. క్వాజీ ముఫ్తీ క్రిమినల్ కోర్టులను నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయి సివిల్ కోర్టును ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి దివానీ అదాలత్ అని పిలుస్తారు సివిల్ కోర్టులను. నెక్స్ట్ క్వశ్చన్, 1775లో 11 మంది పండితులతో హిందూ న్యాయస్మృతి తయారైనది. దీనిని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు? ఆన్సర్ సి ఎన్ఎన్ హాల్ హెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం న్యాయస్మృతి ఏ సంవత్సరంలో తయారైనది? ఆన్సర్ సి 1778. నెక్స్ట్ క్వశ్చన్, రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు కలకత్తాలో ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఏ సర్దార్ నిజామత్ అదాలత్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఫ్రెంచి వారి నుండి పాండిచ్చేరి అంటే పుదుచ్చేరిని స్వాధీనం చేసుకుంది? ఆన్సర్ డి 1761. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పార్లమెంట్లో బెంగాల్లో దుష్పరిపాలన కారణంతో అభిశంసన ఎదుర్కొన్న గవర్నర్ జనరల్? ఆన్సర్ బి వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వారన్ హేస్టింగ్స్పై 7 ఏళ్లు కొనసాగిన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ డి ఎడ్మండ్ బర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరితో యుద్ధాల తర్వాత బ్రిటిష్ కంపెనీ అశ్విక దళాన్ని బలోపేతం చేశారు? ఆన్సర్ సి ఏ అండ్ బి మైసూర్ పాలకులు, మరాఠాలు. అశ్విక దళం ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. నెక్స్ట్ క్వశ్చన్, చివరిగా లాస్ట్ క్వశ్చన్, ఏ హిస్టరీ ఆఫ్ స్లావరీ ఎట్ ది కేప్ అనే పుస్తకాన్ని రచయిత ఎవరు? ఆన్సర్ సి నిఖిల్ వార్డెన్. ఏ హిస్టరీ ఆఫ్ స్లావరీ ఎట్ ది కేప్ అనే పుస్తక రచయిత ఎవరంటే నిఖిల్ వార్డెన్. సో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.